అందరికి నమస్కారం. నేను మీ కిరణ్ రాయల్, జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్. మనం గత 24 గంటలుగా చూస్తున్నాం, ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు, హిందువుల ఆరాధ్య దైవం, గొప్ప ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో. తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తాడు. వెంకటేశ్వర తర్వాత గుర్తొచ్చేది మనకి ఈ లడ్డు, తర్వాత ఈ వడ, ఈ ప్రసాదాలు. దీన్ని మనం ఎంత భక్తితో తీసుకుందాం అందరికీ తెలుసు. ఈ లడ్డు వడ దర్శనం దొరకకపోయినా, దేవుని దర్శనం మిస్ అయినా, ఈ లడ్డుతో మనం మన గ్రామాలకో మన ఊర్లకు వెళ్లి అక్కడ బంధువులకు ఇచ్చుకుంటాం. అటువంటి పవిత్ర క్షేత్రం తిరుమల. ఈరోజు గత ప్రభుత్వంలో అవినీతి అంటే ఎక్కడేం చేస్తారు. టికెట్లు అమ్ముకున్నారు, రూములు అమ్ముకున్నారు, స్కాములు చేశారు, రోడ్లు వేపించుకుని ఇంజనీరింగ్ వర్క్లు చేశారు, మొత్తం 100 కోట్లు కొట్టేశారు. దేవుడు పెట్టే ప్రసాదం, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పెట్టే ప్రసాదంలో ఒక ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చారండి. చూడండి, 6 పేజీల ల్యాబ్ రిపోర్ట్. ఏమిచ్చారండి? జంతువుల మాంసంతో నెయ్యి తయారు చేశారంట. అంటే డాల్లా లాంటిది నెయ్యి. అంటే ఒరిజినల్ నెయ్యి. వెంకటేశ్వర స్వామికి గతంలో ఎన్నో సంవత్సరాలుగా నెయ్యితో లడ్డు చేసేవారు. నాణ్యత. ఒక లడ్డు వారం రోజులు 10 రోజులు ఉండేది. గత ప్రభుత్వంలో లడ్డు ఎలా ఉండదండి, ఈ లడ్డు ఇప్పుడు ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాము, తెచ్చి 4 రోజులు అయిందండి, ఇంకా ఫ్రెష్గా ఉంది. ఇంకా ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చాక ఇదే లడ్డు గత ప్రభుత్వంలో కనీసం 2వ రోజుకి చెడిపోయేది. కానీ దేవుని ప్రసాదం కాబట్టి తినేవారు. ఇప్పుడు తెలుస్తుంది దానికి ఎందుకు నాణ్యత లేదని. 1 లీటర్ నెయ్యి దాదాపు 800 నుంచి 1000 రూపాయలు దాకా ఉంటుంది ఒరిజినల్ నెయ్యి. మీరు 150-200 నెయ్యి ఇచ్చేసి 100 కోట్ల స్కామ్ అండి. తిరుమలలో సంవత్సరానికి 100 కోట్ల నెయ్యి స్కామ్ జరిగిందని చెప్పి గతంలో కూడా జనసేన పార్టీ తరఫున తిరుమలలో అన్ని అవినీతి అక్రమాలు బయట పెడుతూనే ఉన్నాం మేము. ఈరోజు అధికారం వచ్చినాక స్పెషల్ అధికారం పెట్టి అన్ని విచారిస్తే ఈరోజు అది నెయ్యి కాదు, ఒక చెప్పలేని మాటలు, నెయ్యి కాదు, ఫిష్ ఆయిల్ అని కొంతమంది, దాంతోపాటు కొన్ని జంతువుకు సంబంధించిన నెయ్యితో దాంతో కర్రబెట్టి చేశారు, మాంసపు కర్రబెట్టి చేశారని వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటారు. రాజశేఖర రెడ్డి వెంకటేశ్వర స్వామి ఆడుకున్నాడు, ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఆడుకున్నాడు, 11 సీట్లు భరితమయ్యారు. రాజకీయాలు చేయాలి, దేవుని దగ్గర దేవుని కొట్టేయాల. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ధర్మారెడ్డి ఈవో, వైవి సుబ్బారెడ్డి చైర్మన్, కరుణాకర్ రెడ్డి చైర్మన్, పాలకమండలి సభ్యులు, ఆ లడ్డు కౌంటర్ సూపరింటెండెంట్, ఆ లడ్డు కౌంటర్ డిప్టీఓ, తిరుమల లడ్డు కౌంటర్ లడ్డు వేసి ప్రతి వాడిని కూడా అరెస్ట్ చేసి శిక్షించారు. ఖచ్చితంగా కేసు పెట్టి అరెస్ట్ చేయాలి వీళ్ళందరినీ. ఎందుకు చెప్తున్నా, తిరుమల పవిత్రత కాపాడాల్సిన బాధ్యత తిరుపతిలో స్థానికులు మా అందరికీ ఉంది. రాజకీయాలు అతీతంగా దీని మీద పోరాటం చేయాలి. ప్రజలు చూసారా, దేవుని డబ్బులతో 100 కోట్లు స్కామ్ చేశారు. సాక్షాత్తు చెప్పింది ఎవరు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. ఎవరో చెప్పింది కాదు, ఈ మీడియాను యూట్యూబ్ చెప్పిందో ఫేక్ న్యూస్ కాదు. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి తిరుమల నెయ్యిలో గోల్మాల్ చేసి జంతువుల మాంసంతో నెయ్యి చేశారంటే ఎంత బాధేస్తుంది. మనం అంతా ఎంత బాధపడాలి. రోజు కొన్ని వేల మంది, లక్షల మంది లడ్డు ప్రసాదాలు తిన్నారు. ఎంత పవిత్రంగా, పుణ్యంగా. వాళ్ళందరూ ఈరోజు జంతువులు మాంసంతో తయారైన నెయ్యి తినారా? ఎంత బాధాకరమండి. రిపోర్ట్ ఖచ్చితంగా చెప్తున్నాం, శిక్షించాలి. ధర్మారెడ్డిని, ఆ పాలకమండలి మొత్తం సభ్యుల్ని, ఎవరైతే ఉన్నారో సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. లేకపోతే ఇది పెద్ద దేశవ్యాప్తంగా చర్చ జరగాలి దీని మీద అని కూడా కోరుకుంటున్నాం. నమో వెంకటేశయ్య.